హాయ్ గైస్. మంచు విష్ణు ఎంతో ప్రిస్టేజియస్ గా తీసుకొని తెరకెక్కిస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో వివిధ భాషలకు అటు టాలీవుడ్, కోలీవుడ్, హిందీ అంటే బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది సూపర్ స్టార్ తో పాటుగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అంటే ఎప్పుడుండో కూడా ప్రభాస్ గారికి సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ వచ్చారు. అటు ఫస్ట్ లుక్ రిలీజ్ అయిపోయింది. రీసెంట్ గా టీజర్ కూడా సెకండ్ టీజర్ ఈ మూవీకి సంబంధించి వచ్చింది. ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా ట్రోల్స్ కి అయితే గురైంది. నిర్మాణ విలువలు కావచ్చు, ఆ విఎఫ్ఎక్స్, ఆ గ్రాఫిక్స్ అన్ని కూడా చీప్ లెవెల్లో ఉన్నాయంటూ తెగ వైరల్ అయింది, ట్రోల్ కి గురైంది. ఇప్పుడు సెకండ్ టీజర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కొద్దిగా బెటర్ అనిపించింది, కానీ లాస్ట్ లో ప్రభాస్ లుక్ మినహాయిస్తే రిమైనింగ్ టోటల్ టీజర్ 2 మొత్తం కూడా అదే లెవెల్లో ఉంది అని చెప్పింది. మళ్ళా బ్యాడ్ టాక్ అయితే వచ్చింది. మొదటైతే శివుడి క్యారెక్టర్ లో ప్రభాస్ నటిస్తున్నా అని చెప్పింది, టాక్ వచ్చింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ చేస్తున్నాడు శివుడి క్యారెక్టర్ అని చెప్పింది, కన్ఫర్మ్ చేశారు. టీజర్ 2 లో కూడా మనం అక్షయ్ కుమార్ గారిని అయితే చూడొచ్చు. ఇక ప్రభాస్ గారు అయితే ఒక రుద్ర అనే క్యారెక్టర్లు అయితే నటిస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయింది. టీజర్ 2 లో కూడా మనం ప్రభాస్ గారి లుక్ అయితే చూసాం, లాస్ట్ లో వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ఈ వీడియోలో ప్రభాస్ గారి రుద్ర క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తేవాలి అనేదే తాపత్రయం నాది. మీ నుండి ఖచ్చితంగా సపోర్ట్ మీరు అందిస్తున్నారు. రీసెంట్ గా 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాం. ఇదంతా మీ వల్ల సాధ్యమైంది. హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ మీ అందరికీ, మన సినిమా ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. ఇక మున్ముందు కూడా మరింత సపోర్ట్ అందిస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కాకుంటే ఇంకెవరు సపోర్ట్ చేస్తారబ్బా, ఒకసారి ఆలోచించండి. ప్లీజ్ సపోర్ట్, కీప్ సపోర్ట్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, రుద్రుడు ఒక శివుడు అంశకి చెందిన వ్యక్తి. ఈ ప్రపంచంలో వచ్చే ప్రళయాలుకి ఆ రుద్రుడే కారణం. అంతేకాకుండా ప్రపంచంలో ఎలాంటి రోగానికైనా ఆయన వద్ద ఔషధం లభిస్తుందట. ఇక యుద్ధ భూములకి రుద్రుడు అడుగు పెట్టాడంటే ముల్లోక దేవుళ్ళు కలిసి వచ్చినా ఆయన ఓడించలేరు. ఇలాంటి పవర్ఫుల్ డైనమిక్ క్యారెక్టర్ లో ప్రభాస్ గారిని మనం చూడబోతున్నాం. మహాశివుడి క్యారెక్టర్ ఓన్లీ 5 నిమిషాలు మాత్రమే కనిపిస్తుందట. అంటే అక్షయ్ కుమార్ గారు ఈ కన్నప్ప మూవీలో ఓన్లీ 5 మినిట్స్ స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కనిపించబోతున్నారు. కానీ రుద్ర క్యారెక్టర్ దాదాపుగా 40 నిమిషాలు కనిపిస్తారట. అంటే అర్థం చేసుకోవచ్చు, ప్రభాస్ గారు ఆల్మోస్ట్ ఆల్ ఒక 40% మూవీలో ఉంటారు ఖచ్చితంగా అని చెప్పి తెలుస్తోంది. ఈ విషయం అయితే ప్రభాస్ గారి అభిమానులకు, ఫ్యాన్స్ కి ఒక పూర్ణకాలు తెప్పించే న్యూసే అన్నమాట. ఆ లెక్కన తీసుకుంటే గనక ఆలోచిస్తే, ఇక హీరోయిజం వైజ్ చూసుకుంటే గనక మంచి ఎలివేషన్లతో పుష్కలంగా ఉంటాయట. ఎలివేషన్లు మరీ భారీగా ఒక పవర్ఫుల్ గా ఉంటాయని చెప్పింది తెలుస్తోంది. మహాశివుడి క్యారెక్టర్ ఓన్లీ క్లైమాక్స్ లో మాత్రమే కనిపిస్తుందట, అది కూడా 5 నిమిషాలు మాత్రమే. ఇక ఆల్రెడీ అంటే ఈ కన్నప్ప మూవీ దాదాపుగా 400 కోట్లు పెట్టి మంచు విష్ణు అయితే ఒక ప్రిస్టేజ్ గా తీసుకొని మరీ చేస్తున్నాడు. చెప్పిన విధంగానే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రభాస్ గారు అయితే ఒక మంచి పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తే గనక సినిమా భారీ హిట్ అవ్వడం గ్యారంటీ. అంటే ప్రభాస్ గారి గురించి మనందరికీ తెలిసిందే, ఒక పాన్ ఇండియా స్టార్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఆల్రెడీ ఇది ప్రూవ్ అయ్యింది. ఇక ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసింది అనమాట. కాబట్టి ఏదైతే ఎలివేషన్లు కన్నప్ప మూవీలో పడతాయో దానిపైనే డిపెండ్ అయి ఉంటది. ఆల్మోస్ట్ ఆల్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కాకుండా మిగిలిన రిమైనింగ్ సినీ లవర్స్ అందరూ కూడా ప్రభాస్ గారి కోసం చూసే ఛాన్స్ అయితే ఉంది. మూవీలో ఏదైనా మ్యాజిక్ ఉందంటే అది ఖచ్చితంగా ప్రభాస్ గారనే చెప్పొచ్చు. కాబట్టి ప్రభాస్ గారి సీన్స్ ఎలివేట్ అయితే గనక మూవీ ఆల్మోస్ట్ ఆల్ పక్కా హిట్ అవ్వడం గ్యారంటీ. ఇంకా ఈ మూవీలో ప్రభాస్ గారితో పాటుగా అక్షయ్ కుమార్, కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి శివరాజ్ కుమార్, మలయాళం సూపర్ స్టార్ అయినటువంటి మోహన్ లాల్ లాంటి వారు ఒక మెయిన్ రోల్స్ లో నటిస్తున్నారు. చాలా మంది అయితే సినీ స్టార్స్ అయితే ఉన్నారు ఈ మూవీలో. రిమైనింగ్ క్యారెక్టర్స్ అయితే పోషిస్తున్నారు అన్నమాట. వాళ్ళ క్యారెక్టర్స్ సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయిపోయాయి. ఓవరాల్ గా కన్నప్ప చిత్రం అవుట్పుట్ చాలా బాగా వచ్చింది అని తెలుస్తుంది, కానీ టీజర్ లో అయితే అది కనిపించడం లేదు. ఏదేమైనా ప్రభాస్ గారు రిమైనింగ్ సినిమాల్లో మనం అందరం చూసాం. ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ వైడ్ గా ప్రభాస్ గారి అభిమానులు ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ గారి ఆల్మోస్ట్ ఆల్ అన్ని మూవీస్ లో కన్నప్ప మూవీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కన్నప్ప క్యారెక్టర్ లో ప్రభాస్ గారు ఏ విధంగా చూపించబోతున్నారనే ఒక సందేహం కూడా ఫ్యాన్స్ లో ఉంది. కాబట్టి మొదట రిలీజ్ అయ్యే మూవీ కాబట్టి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా సినీ లవర్స్ అందరూ కూడా. ఏదేమైనా ప్రభాస్ గారు పవర్ఫుల్ రోల్ అయితే ఖచ్చితంగా పడిందంటే, ఆ ఎలివేషన్స్ పడ్డాయంటే ఆటోమేటిక్ గా సినిమా హిట్ అవ్వడం గ్యారంటీ. ఇక రిలీజ్ వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఏదైతే మీరు వాచ్ టైం సపోర్ట్ అందిస్తున్నారో దానికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.